గాన పేరుండినాడ నీ కారణమునా పతువులు నచ్చి దేవతులు మెచ్చ యశంబుగా ఘటించినాడ నీ కారణమునా ఇంతకాలమున నాశరించుకుంటే ఇప్పుడు ఇది నప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకుంటుని సత్త బెత్తంబు కొరకు శ్రీ గురునామ రాజలక్ష్మీ బామమ్మలే సంగలే నసుగితే బ్రహ్మార్పణంతో దేవా దేవా విశ్రాంతిగా ఏలుకొమ్మక నీవు నీవా చంద్ర తారాక్షమ దేవా చంద్ర తారాక్షమ దేవ నీవా చంద్ర రాజిస్తలుగా రాజలాంఛము ఈ కీడు ధరించి ఈ దారుణ చక్రము నిరక్రముగా పరిపాలమయ్యా నీ అవదానం మిత్రుడు శోకనే నీ భార్యాపుత్రుడితో నా రాజ్యము తీర్చుకుని సత్యకి మంచివర్తనకి సత్యకెత్తి మహాన్ని శాసించుకొని కాలు వెలబుచ్చుకోమయ్యా. ప్రభు, ఇన్నాళ్ళు ముద్దుగా పెంచి కడుపు ఆ గడుపుని గొప్పకిచ్చినట్లు నన్ను ఆ కౌశీలను గొప్పకిచ్చిదిరా మహాత్మా. నేను మీ కడ ఉండదాలనా? చిన్నతనము నుండి నన్ను చేరవేసి కుమారుడిగా నన్ను తోడ పెంచి పదమంత్రి పదవిని ఉంచినట్టు నా కన్ను గురువు నేడే. మీ సన్నిధి నుండా నోచుకున్న చాలక ఎత్తి కృతజ్ఞుడు కదా.
ప్రభు. మనకి జగాలనే. ప్రభు ఇది వరకు ఎన్నడు తులనిది జవదాటవు నాదు మాట. ఇది వరకు ఎన్నడు తులనిది జవదాటవు నాదు మాట. ఈ కుశిగలముదములు కరుణి మనదేవి రుణాలు వందమే. యదవు పునఃసమాగమా యదవు పునఃసమాగమా సుగోదకులు మనకి జగాలనే. ఇది వరకు ఎన్నడు పుననిది ఆటవు నాదు మాట. ప్రభు ఇది వరకు ఎన్నడు పుననిది జమదాటవు నాదు మాట. అయిపోయిందా? అంతేనా? పద్యం ఉండలేదు, అయిపోయిందా? సత్యకీర్తి, ప్రభు ఇంకా నువ్వు కదలకున్నావు ఏమి? నువ్వు పొలమున అలంకరించుకుంటూ సాటింపులేము. అయ్యో హరిశ్చంద్రుడైన హైవజ్జ ఇంకెక్కడ హైవజ్జ, ఇంకెక్కడ అలంకారము? ప్రభు నిన్ను విడిచి నేను ఒక్క చెడమైన ఉండచాలనా ప్రభు? ప్రభు నేను త్వరగా చేసుకోబోతున్నా. హరిశ్చంద్రుడైన అలంకారం ఇంకెక్కడది? ఇంకెక్కడ అలంకారం, ఇంకెక్కడ హైవజ్జ? నేను పోయవద్దు. నీకు శుభం కాక ప్రభు, నీకు శుభం పోగా. హరిశ్చంద్ర, నాకు చాలా పొద్దుపోయినది ఇతను పొమ్ము. హరిశ్చంద్ర, పుణ్యుడు ఇతరులు సింహాసనమై కూర్చుంటూ రాజమేవుడు మాకు కానీ ఈ మణిపూ సమరము నీకెందుకయ్యా? ఈయని మాయాశ్రమంలో దిగబెడుచుకున్నా. పొమ్ము. అట్లే మహాత్మా, ఇది పోయేది. ఆహా, ఏమి రాజేంద్రుడు ఇందులో పడుతున్నాడే? అయినను మన ఒక్క వ్యక్తి చూచుతున్నా. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, అరే ఎంతటి మోసగాడివరా? ఛీ! సత్తమన్నది విత్తాటిగా, పరవిత్తమున పాడితమ్ము ఉదయముగనుచున్న నాడు ఆనాడు అక్కర విజ్ఞానము ఇచ్చిన దానము ఎక్కడ దాచినో? ఛీ! హక్కిన పూటి కాచక దుర్బుద్ధులు ప్రచండితుడే. ఎక్కడ దాచుడు? మహాత్మా రుణంబు ఎక్కడదా? ఎక్కడదా? అసలు వేరే లేదా? అసలు వేరే లేదా? ఏది మోమెత్తి మా వంకల జాగదు అన్నట్టేమో నీ పెట్టు నోరాడురా. అది వాకురా లేక నాలుక కాచి నీ మర్యాదకు నిన్ను సత్యమూర్తి ఎట్టాడురా. సురేంద్ర, మమ్మల్ని అన్నంగా భావించపాడే మహాత్మా. ధరణి సర్వస్వము మీకు దారమోచి కట్టుబట్టలతోడ ఇంటు నట్టడానికి ధైర్యముగా ఏముచున్న మా తలన ఇంకా లేని ఎప్పుడు గట్టం చెల్లింపదగునే. ఆ ఆ పాపిస్తా ఇంకొక గురి అట్లా కొట్టుకోము. నేను గద్దెడగా ఎంచుతా. శాతకాను నువ్వు యాసరికో తిరుగు ఇలాంటి తులవ కూతురు వీటికు అది మాసము మాసము నేను కలగపుడియా. ఈ రాజుగారు కూడా దాంట్లో చెప్పు. సురేంద్ర, ఓపికమయ్యా. ఇప్పుడు నా చేత అవకాశ లేని నీచంతటిగతుడైనా ఏ పాటుకైనా ఒక్క మాసము గడిచివయ్యా. నీ సొమ్ము నీకు తెలుసు మహాత్మా. హరిశ్చంద్ర, ఆ మాటే ముందు నీకు ఎంత బాగుందో. హరిశ్చంద్ర
చెట్టు నిలుపుదు ఎప్పటికప్పుడు పుట్టుకున్న నీకు మాకు సౌలభ్యం వాడు నీ పైన ఎరువుగా నా చుట్టూ నక్షత్రంగా నక్షత్రంగా లెక్కలే అతను అడవాయన కానీ ఏ చెబుతాను సరే గురుతమా వారణాసి హరిశ్చంద్రుడు వెంకటేశ్వర ఎక్కడున్న మేకప్ లో రావాల్సిందిగా కోరుతున్నాను. భోజనాలు లేకుండా అహోరాత్రులు కాడ ప్రయాణం నలికి హోమమున ఆచరించి మిత్రులైన అతని సేవ ఆదేశము కోరుడు వ్యక్తి అలిపిరికి ఆకలైన కన్ను కూడా తినలేకుండా అతి సుకుమారుడు అట్లే మహాత్మ సాధ్యమైనంతకు అట్లే చూసుకుందాను. సాధ్యమంటున్నాను అసాధ్యంగా ఆజ్ఞాపిస్తారు ఏమి సాధ్యమో అసాధ్యమో అట్లే మహాత్మ. హరిశ్చంద్ర హరిశ్చంద్ర మాట ఎదుర్కోబోయా నీకేమైనా పిచ్చా నా ఎంత వాని బోధించి నేను పరడాని పాటుతో సాధ్యపడి తలకి పోతున్నావు నీకు ఎక్కడైనా రాజ్యములో పిరిగిన అప్పులు కూడా కట్టెలుతున్నావు అప్పుడు మా అప్పులు నీకెందుకయ్యా నీ సుఖాలు చక్కగా చుక్కలు కూతురు తెలియాలి అప్పుడు బాధ కుక్కలు కొమ్మ ధనము చెప్పుతే వినము నువ్వు పోయినవు అయినా నీకు శుభము కాక